సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో మొత్తం 28 మంది ముఖ్యమంత్రులుంటే వారిలో 14 మందిపై తీవ్రమైన ఆరోపణలతో క్రిమినల్ కేసులు ఉన్నాయి. రేవంత్ పై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ పై 19 కేసులు. దాంతోపాటు లోక్సభలో మొత్తం 251 మంది ఎంపీలు, రాజ్యసభలో 75 మంది ఎంపీలపై కూడా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం పెండింగ్ కేసులు 4192. సార్, ఈ అమికస్ క్యూరీ అఫిడవిట్ చాలా షాకింగ్ గా ఉంది సార్. 14 మంది సీఎంల మీద. దాంట్లో కొద్దిగా ఎగ్జాగరేషన్ కూడా ఆలోచించకూడదు. ప్రజలకు రాజకీయ వ్యవస్థ పైన, ప్రజాస్వామిక వ్యవస్థ పైన విశ్వాసం పోవద్దు. ఈ క్రిమినల్ కేసులు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్రిమినల్ కేసులను, రేవంత్ రెడ్డి క్రిమినల్ కేసుల్ని మనం ఏ దృక్కోణం చూడాలి? దే ఆర్ మెనీ కేసెస్ పొలిటీషియన్ల పైన ఉన్నాయి, పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్ ఉంటాయి. నిజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మర్డర్ కేసు పెట్టిందంటే మనం ఒప్పుకోగలమా? చంద్రబాబు నాయుడు పైన ఏదైనా విమర్శించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మర్డర్లు చేయిస్తారా? చేయించారు కదా. కానీ కేసులు ఎందుకు పెడతారంటే పొలిటికల్ రైవల్స్ పెడుతుంటారు. సీతారాం యేచూరి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు ఓపెన్ అని, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, నేనెవరన్నా చంపడానికి ప్రయత్నం చేశానా అని. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఆయన మీద. అట్లనే కేసులు పెడుతుంటారు, ఎందుకంటే పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ ఇవన్నీ. సో ఇందులో అవినీతి కేసులు, కొన్ని సీరియస్ కేసులు ఉంటాయి, కొన్ని నేరాలు, క్రిమినల్ చాలా అభ్యంతరకరమైన, ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ల పైన, ఎమ్మెల్యేల పైన మీకు అత్యాచార కేసులు కూడా ఉన్నాయి, కేసులు కూడా ఉన్నాయి, బ్యాంకులకు 100 కోట్లు ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి, అవి ఫైనాన్షియల్ క్రైమ్స్ అవన్నీ. సో పెద్ద ఎత్తున అవినీతి కేసులు ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. మిగతా ఈ పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కేసులు పెడుతుంటారు. పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో నిరసన చెప్తారు, ఆ నిరసన చెప్పినందుకు కేసు పెడతారు. సో అందువల్ల ఆ పొలిటికల్ కేసెస్ను రియల్ క్రిమినల్ కేసును సెపరేట్ చేయాలి. లేకపోతే ఈ నెంబర్ చూసి మన ముఖ్యమంత్రులంతా దొంగలు, నేరస్తులు అనుకునే ప్రమాదం ఉంటుంది. అది సరైనటువంటి దృక్పథం కాదు. అయితే బట్ ఇవి కూడా సీరియస్ కేసులు అన్నమాట నిజం. దీని కొరకు అందులో సుప్రీంకోర్టు అందుకే దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని. ఎందుకంటే ఒక క్రిమినల్ని నిజంగా హత్యా నేరం చేశాడు, అతను మన ఎంపీగా 20 ఏళ్ళు ఉంచుకుంటే, ముఖ్యమంత్రిగా ఉంచుకుంటే, రేపు తర్వాత అతను నిజమే క్రిమినల్ నిరూపించబడితే ఏంటి పరిస్థితి? ఏంటి అంటే దేశంలో చట్టం ఏంటి? మీకు నీ ఒక హత్య చేసిన వ్యక్తికి ఎంపీ చేసి, మంత్రి చేసి, ఆయన పోలీసులే సల్యూట్ కొట్టుతుంటే మరి మన దేశంలో ఏమైనట్లు? అయితే అని చెప్పి మన ప్రతి రాజకీయ నాయకుడి మీద కేసులు ఉంటాయి గనక ఎవరినైనా పదవిలో లేకుండా చేయాలంటే ఏదో క్రిమినల్ కేసు పెడితే అయిపోతుంది. ఎందుకంటే కేసులు పెట్టడం చాలా సులభం కదా. కేసులు పెట్టడానికి ఏముంది? ఎవరిపైన కేసులు పెట్టప్పుడు నా మీద కేసులు మీకు చాలాసార్లు చెప్పాను కదా. సో కులాల మధ్య చిచ్చు పెట్టాడు, అల్లర్లు సృష్టించాడు, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశాడు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేశాడు అని కులం అని ప్రస్తావించని నా మీద పెట్టారు కేసులు. ఏముంటాయి? ఇట్లాంటి కేసులు పెడతారు. సో ఇలాంటి కేసులు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీకు నాలాంటి వాడి కంటే ఏమీ కాదు, కానీ పొలిటికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఆ కేసులు అఫిడవిట్లలో చూపెట్టాలి. రేపు నిజంగానే కన్విక్షన్ వచ్చింది అనుకోండి, కన్విక్షన్ వస్తే ఓకే, ఆ పోనీ నేరం చేశాడు కనుక శిక్ష పడేది. కన్విక్షన్ రాకపోయినా నువ్వు డిస్క్వాలిఫై చేసావు అనుకోండి, కేసులు ఉన్నాయని. సో ఎవరినైనా డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎవరినైనా పోటీ పెట్టద్దు అనుకుంటే, ఇదో నల్లలు సృష్టించాడు, కులాల చిచ్చు పెట్టాడు, మతాల మారణ హోమాన్ని సృష్టించాలనుకున్నాడు, సమాజ జీవితాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి కేసు పెట్టేస్తాడు అనుకోండి. లేదు ఈయన దిమాగి నక్సల్, ఈయన అర్బన్ నక్సల్, ఈయన దేశద్రోహి అని కేసు పెట్టేసాడు అనుకోండి, అతను నామినేషనే రాదు. ఇక అది ఇంకా ప్రమాదకరం కదా దేశంలో. ఇక దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు పోటీ చేయలేడు. అధికారంలో ఉన్న వాళ్ళు అలా చేయగలుగుతారు. అందువల్ల ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతి కేసు ఉంది కదా, అది క్రిమినల్ కేసు కదా అని చెప్పి అతన్ని పోటీకి అనౌరు చేస్తే ఆ ప్రమాదం ఉంటుంది మన రాజకీయ వ్యవస్థలో. అని చెప్పి కేసులు ఏళ్ల తరబడి సాగదీస్తే ఒక నేరస్తుడు మన ప్రజాప్రతినిధిగా, మన నాయకుడిగా, మనను పాలించేవారుగా ఉండే ప్రమాదం ఉంటుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి అంటే సుప్రీంకోర్టు చెప్పినట్లు ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలి. నేరస్తులా కాదా తేలిపోవాలి. అన్ఫార్చునేట్లీ అది తేలకుండా మన వ్యవస్థలో ఉన్న లోపాలను, లొసుగులను ఉపయోగించుకోవడం కావచ్చు,
చాలా ముందు జాగ్రత్తగా అసలు ఎలాంటి నేరం చేయని వ్యక్తి శిక్ష పడకూడదనే మన న్యాయ సూత్రాల వల్ల కావచ్చు, అనేక రకాల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కావచ్చు, కేసులు ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి ఇలా. అందువల్ల ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, నవ్వుకొని ఊరుకుంటాం, ఇది సహజం కదా అని అనుకుంటాం.